ఇక్కడనే ఉంటా. ఏం పేరు నీ పేరు? పెంటే వెంటేనా? ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఏమున్నది, ఏం లేదు బాబా, అంతా దొంగ మాటలు దొంగ లెక్కలు, ఏం లేదు. అంత మాట అంటే ఏంది? మరి ఏం చేస్తాం, మాకు అనుకున్న ఆయన పోయిండు, వీళ్ళు దొంగ మాటలు చెప్పి ఒట్టిగానే తక్లీఫ్ పెట్టుడు, వాళ్ళకు పింఛన్లు లేవు, ఏ మాట లేదు, కరెంటు జీరో అన్నారు, కరెంటు లేదు, ఏ పనులు ఏది లేదు, ఏమి మీరే గెలిపించుకున్నారు కానీ ఇక గెలిపించినామంటే ఓలం వేసిన ఒకటే, పబ్లికే 2 రోజుల్లో మారిపోయింది అంతా. ఆయన చేసింది పెట్టిన ఇస్తరాకులు అన్నం తిని పిలిచిపెట్టి అన్నం తినే ఇస్తరాకు గుంజుకున్నట్లు చేసి మాయ మాటలు చేసి ఏం చేసారు, 2 రోజుల్లో మారిపోయింది పబ్లిక్. 6 గ్యారెంటీలు అన్నారు, మరి వచ్చినాయా? ఏది ఉన్నది, ఏది లేదు. కాకపోతే లేడీస్కు ఆ బస్ కిరాయి ఒకటి వెంటనే పెట్టిండు, మాకు జెంట్స్లకు పెంచిండు, ఏం ₹1 పెరగలేదు. ఆయన చేసిందే ఫస్ట్ మీటింగ్లో ఏం చేసిండు అంటే, వీళ్ళకు గుడ్డెలకు గున్నెలకు 3000 ఉన్నది పోయి 4000 చేసిపోయాడు సారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీకు 3000 చేస్తా, వాళ్ళకి 6000 చేస్తా అన్నాడు. ఈ దొంగనేమో మీకు 4000 చేస్తా, వాళ్ళకి 6000 చేస్తాడు. ₹6 లేవు, 6 పైసలు లేవు, గవే అన్నీ మోసపోయి. ఎట్లుంటుంది సార్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్? మరి సారికి వస్తుంది, అక్కడ వస్తుంది, ఇక్కడ ఎప్పుడో బంద్ చేశారు 15 సంవత్సరాల నుంచి. కాంగ్రెస్ను రాణిస్తలేరు ఇక్కడ. పీజీఆర్ పోయిన నుంచి కాంగ్రెస్ను వదిలేసారు. కాకుండా పీజీఆర్ ఉన్నప్పుడు పట్టించుకున్నారు, ఏ రాత్రి పోయిన ఆయన కూడా పనులు చేసిండు. అప్పుడు మాకు ఇది పెద్ద అడవి, ఇక్కడ కొట్టుకుంటే వద్దులాడితే ఏ రాత్రి పోయినా తమ్మాన్ని కూర్చుండబెట్టుకున్నాడు, మాట్లాడిండు. మేము కడతాబాద్ పోతే కలిసినాం, ఏ రాత్రి ఉన్నప్పుడు అట్లాగా వేసే ఇండ్లు వచ్చి పట్టాలు ఇప్పించిండు. అట్లా మళ్ళీ ఆయన ఇచ్చిండు. రామారావు ప్రభుత్వం వచ్చినాక పట్టాలు ఇష్పు చేస్తే రెడ్డి సాబు మాకు పట్టాలు చేతికి ఇచ్చిండు, ఇండ్లు కట్టుకొని శాంతిగా ఉన్నాం. తర్వాత ఇది 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, మాకు తెలియకున్నా కూడా ఇది చేస్తున్నాం, ఇది తీసుకోండి అని చెప్తే పోయి ఆఫీస్కి పోతే ఆ పనులు అయినాయి. ఇప్పుడు తిరిగితే కూడా అయితలేవు, చెప్పులు అరిగిపోతున్నాయి, ఆచకు తిరుగుడు పనులు ఒడగొట్టుకుంటూ ఒట్టిగా వదిలేసినాం. 2 సంవత్సరాలకి విరక్తి వచ్చిందని ఇసుక వచ్చిపోతుంది. ఆ పేరు తీయాలంటే మంట మాడుతుంది. మనం మంట మాడుతుంది. ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి అంతే ఉన్నారు, ఎమ్మెల్యేలు అంతే ఉన్నారు, లీడర్లు కూడా అంతే ఉన్నారు. అంతే ఇప్పుడు అదే గెలుస్తుంది. ఇక్కడ రానియర్, కాంగ్రెస్ రానియర్, ముస్లింలు కానీ మన హిందువులు కానీ రానియర్, నమ్మరు, మంచి శక్తి లేరు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కూడా లేడు. ఇప్పుడు ఆయన ఇసుక కూడా ఆయన టికెట్ ఇస్తా అంటారు, ఆయన రౌడీ. శ్రీశైలం కొడుకులకు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ నుంచి ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు రారు, ఎవరు లేరు, మేడంకి ఇస్తే ఎవరు వేస్తారు అనే ఆలోచనలు ఉన్నాయి. కానీ మేడంకే నాదికే ఆమెకే ఓట్లు పడతాయి, ఆయననే వస్తాడు. వీళ్ళను ఇవి రౌడీ సిస్టమ్ ఈ ఏరియాలో అప్పటి నుంచి, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి. నేను 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన, నేను ఊరికి నుంచి. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నా, ఇల్లు కట్టుకున్నా, పిల్లలు అన్నీ తెలుసు నాకు. ఖైరతాబాదు అప్పటి నుంచి అంతా తెలుసు. గెలిపియరు, ఈ ఏరియాలో గెలిపియరు. చెప్పండి అన్న, మీ పేరు? నా పేరు సంజీవులు అండి. ఏం చేస్తుంటారు? నేను ఏదో మామూలుగా కూలీ వర్క్ చేస్తాను. కూలీ వర్క్ చేస్తుంటారు. మాగంటి గోపినాథ్ ఎట్లా చేస్తుంటే? మాగంటి గోపినాథ్ పర్వాలేదు, మెంబరేకి చేసిండు. కానీ పాపం ఆయన ఇక వెళ్ళిపోయాయి కదా, ఆయనకు దేవుడు ఎత్తుకపోయిన దానికి మనం ఏం చేయలేము. కానీ ప్రభుత్వం అయితే మంచిగా చేసిండు, అతను కూడా ఏం చేయలేదు. 3 సార్లు గెలిచిండు. 3 సార్లు గెలిచిండు, 3 సార్లు కూడా మంచిగానే చేసిండు. ఏదాన్ని కూడా ఇది చేయలేదు, ఆయన కాదని లేదు. ఏదన్నా అవసరం ఉంటే కూడా ఇచ్చేసిండు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు కూడా ఇచ్చిండు. అప్పుడు ఆయన పంచిండు, కానీ మనకు రేవంత్ రెడ్డి పంచిబడి చేసిండు అన్ని. ఏం బాధపడతారు, ఇక ఉంటారు, బాధపడే వాళ్ళు బాధపడతారు. మంచిగా అన్నటోళ్ళు మంచిగా అంటారు, దాన్ని ఇది లేదు. ఇక రాజకీయం ఉంది, అది అన్నటోళ్ళు అన్నట్టనే ఉంటారు, నడిచేటోళ్ళు నడుస్తూనే ఉంటారు. 3 సార్లు గెలిచిండు కదా, 3 సార్లు గెలిచిండు.
కేసీఆర్ కూడా ఇప్పుడు 10 సంవత్సరాలు చేసిండు, మంచిగానే చేసిండు. కానీ అట్లని ఇక వాళ్ళకి తెలిసినట్లు వాళ్ళు చేసారు. గరీబులకు మంచిగానే చూసారు, అట్లా ఏమి ఇచ్చేయలే. గరీబులకు బాగానే ఇచ్చారు. మాగంటి గోపినాథ్ నుంచి వాళ్ళ సతీమణిని బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుంది అంటున్నారు. గెలుస్తుందా? గెలుస్తుంది, ఎందుకు గెలవది? వాళ్ళకు సహకరించే వాళ్ళు మంచిగా చేస్తే గెలుస్తుంది. మనం ఒక్కరిద్దరం చేస్తే కాదు కదా, అందరు పట్టుతోని అది చేస్తేనే పని అవుతుంది. మరి అందరు కాకపోతే మనం అంటే కాదు కదా, అందరూ కావాలంటే వాళ్ళకు కూడా మంచిదే. ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, అది మంచి కుటుంబమే. అది ఎవరికేం ద్రోహం చేయలేదు, వాళ్ళు మంచిగా చేసారు, పర్వాలేదు. ఇప్పటికైతే మంచిగానే చేసారు, ఇప్పటిదాకా అయితే బాగానే చేసారు. నా పేరు రవి. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారంటీలు ఇస్తుంది? దాని కొంచెం మాకేమవుతున్నా. ఎక్కడ ఉంటారు, ఏం చేస్తాను? నేను పెయింటింగ్ పని చేస్తాను. వెల్డింగ్ పని చేస్తాను. పెయింటింగ్ పని పెయింటింగ్ పని చేస్తాను. ఓకే. వస్తున్నాయి 6 గ్యారంటీలు? ఏడొస్తున్నాయి అన్న, ఏమొస్తున్నాయి? 500 సిలిండర్ అన్నారు. మాకు ఫామ్ వచ్చింది కానీ ఇంతవరకు రేషన్ షాప్లో ఇవ్వమన్నారు. అందులో మాకు సంబంధం లేదు, మీ దగ్గరనే పెట్టుకో అన్నారు. ఫామ్ ఇప్పటికి ఉంది ఇంట్లోనే, మేము కిరాయికి ఉంటున్నాం. ఇల్లు అయితే వచ్చింది, మాకు కేసీఆర్ ఇచ్చిండు ఇల్లు, డబుల్ బెడ్రూమ్. ఇక వర్క్ దూరం పెద్దని ఇక్కడ నేను ఉన్నా. అక్కడనే మన కొల్లూరులో ఉంది. ఎప్పుడు వచ్చింది కేసీఆర్ డబుల్ బెడ్రూమ్? అది 2003లో వచ్చింది. అప్పుడు అప్పుడు అప్లై చేసినాం కానీ వచ్చింది ఒక 4 సంవత్సరాల దాకా అక్కడనే ఉన్నాం. వచ్చినాం, ఇక పనికి దూరం అవుతుందని ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఇక్కడనే వచ్చినాం. ఇంతకుముందు మేము ప్రశాంత్ గోడ ఇక్కడనే ఉంటాం. మరి ఏమన్నా గ్యాస్ వస్తాను, గ్యాస్ లేదు. కరెంటు ఫ్రీ అన్నా కరెంటు లేదు. పనులు ఉన్నాయంటే పనులు సరిగా లేవు. ఇక ఒకరోజు చేస్తున్నాం, అప్పుడే ఉంటున్నాం. వర్షాలు పడితే ఏమి లేవు. 6 గంటలని ఏమున్నాయి, 200 యూనిట్ కావాల్సి ఫ్రీ అన్నారు, కరెంటు కూడా లేదు. అక్కడ కూడా 1000 రూపాయలు 600 కరెంట్ వస్తుంది గవర్నమెంట్లో, ఇళ్ళల్లో కూడా. ఆడ బిల్లు గట్ట వస్తున్నాం. చాలా పడుతున్నా, ఎందుకు పడుతుంది, చాలా పడుతుంది. పింఛన్లు ఇస్తా అన్నారు, కొత్త పింఛన్లు. మొన్న రవీంద్ర భారతి పోయినాం, మొత్తం పోయింది, మేము పోయినాం. ఏం రాసిరు కానీ అందులో ఏం రాలేదు. ఏడిస్తున్నారు అన్న. మొన్న కూడా పాలిష్ కొట్టింది, హ్యాండిక్యాపే, కాల్ చేయలేదు. మొన్న కూడా వెళ్ళే, మా అత్తకి వెళ్ళి అదే 2000 ఇస్తారు. అవధం ఎందుకు ఆడాలి? ఎలక్షన్లు వస్తున్నాయి, ఎట్లుంటది మళ్ళీ కాంగ్రెస్? మీకున్న ధర్మం మాకేముంటది అన్న? ఏ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అన్న. ఎందుకంటే ఆయన ఉన్న రోజులు పరిపాలన మంచిగా చేసిండు, ఇవాళ చేస్తున్న పని మంచిగా చేసిండు. ఇక వీళ్ళు ఏంటంటే ఇవాళ ఆయన మంచిగా చేసిండు అన్న, పర్లేదు. మగంటి గోపినాథ్ మంచిగా చేసిండు, అబద్ధం ఎందుకు ఆడాలి? మగంటి గోపినాథ్ ఈయన సీఎం రెడ్డి ఉన్నప్పుడు మంచిగా చేసిండు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే జర డల్ అయిపోయింది. కాలం చేసిండు కదా మాగంటి, ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? వస్తే రావచ్చు అన్న, అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ అన్నది ఎందుకు మరి ప్రభుత్వం మీద పథకాలు ఎందుకు రావట్లేదు అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పుడు 6 అమలు అన్నారు కదా, 6 అమలు సరిగ్గా చేస్తే ఎందుకు రావన్నా? నువ్వే చెప్పు ఒక మాట. మీరు మాకంటే పెద్దవాళ్ళు కదా, మీడియా తప్ప అట్లా